ఏ జాగ్రత్త జాగ్రత్త సౌండ్ వస్తాను నల్ల కళ రాను ఏమరా వచ్చి తోసేచ్చా పెట్టేట్రా సర్లే మాట్లాడరా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ విహారీ వ్లాగ్స్ ఛానల్. సో ఏంటి వ్లాగ్స్ ఛానల్ అంటున్నాడు మనోడు, అర్ధరాత్రి వచ్చాడు, ఈ వ్లాగ్ ఛానల్ కూడా హంటింగ్ మొదలు పెట్టేశాడు అని అనుకుంటున్నారు కదా. సో హంటింగ్ ఏం లేదు, ఈరోజు సరదాగా క్యాంపింగ్ వచ్చాం. సో ఈ క్యాంపింగ్ కూడా ఎట్లా అంటే మంచి క్రేజీగా ఉండాలనేసి ఈరోజు మా ఈడు కాదు ఇంకొక బ్రదర్ ఉన్నాడు కదా, సో వాని పుట్టినరోజు. సో వాడే బిహైండ్ ద కెమెరా ఉన్నాడు అనమాట. సో వాని పుట్టినరోజుకి ఇలా ఫారెస్ట్లో ప్లాన్ చేయబోతున్నాము. ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇది కొద్దిగా హిల్ స్టేషన్ మాదిరి ఉంటుంది, ఆ హిల్ స్టేషన్ పైకి వచ్చున్నాం అనమాట. బాబ్జీ కానీ పాపం బరువు ఎక్కువ అయిపోయినట్టుంది. ఏంద్రా ఈ టైంలో చెంబులు చలాగి గ్యాస్ రాది ఇప్పుడు అన్న నల్లగా బొగ్గ అయిపోతా చూసుకో. ఈడు కూడా పనిచేయలేదు. కమాన్. సో ఫ్రెండ్స్ ఈరోజు మన బర్త్డే బాయ్, ఈరోజు బర్త్డే కాదు రేపు బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా అన్న ఇంట్లో బర్త్డే భయంకరంగా చేచ్చా అంటే ఏమనుకున్నా, అడవిలో ఇంత భయంకరంగా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. సో ఫ్రెండ్స్ రీసెంట్గా మన బర్త్డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్గా ఉన్నాయి కదా. రా గుర్తుంది కదా శ్మశానంలో బర్త్డే. ఇంకొక మన పెద్ద జీవి ప్రముఖ జీవి రాలేదన్నమాట, సుధీర్. సో సుధీర్ది 100 ప్లేస్లో, ఈరోజు మనది ఫారెస్ట్లో. పాపం అంటే నా కోసం ప్రతి బర్త్డే ఫుల్ గ్రాండ్గా ఇంటికాడ సెలబ్రేషన్ చేస్తా ఉన్నాడు వాడు. వాని కోసం ఈరోజు ఫారెస్ట్లో చేయబోతున్నా. ఏమి రా అవుతుంది ఎక్స్పీరియన్స్? అర్థమవుతుంది, ఏం కాలే, టెన్షన్ ఏం పడదు, ఏముంది మామూలు ఫారెస్టే. సరేనా? నువ్వు ఆడ బిల్డింగ్లలో కూడా మామూలు బిల్డింగ్ అనేది తీసుకుపోతావు, ఆడ వేరాక తెలుస్తుంది. సో గైస్ ఈరోజు ఫస్ట్ టైం ఛానల్లో కనబడబోతున్నాడు మా బుడ్డి తమ్ముడు. ఫస్ట్ ఈడు, తర్వాత ఈడనమాట. సో మేము ముగ్గురం. ఏరా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన రెండో బ్రదర్ పుట్టినరోజుకి అయితే తినడానికి తాగడానికి వచ్చేసా. అంతేనా? సో కేక్ చిన్నదైందని బాధపడకు, రేపు ఉంది అసలైన కేకు. సో చలో. సో గైస్ ఒకసారి చూసుకోండి మొత్తం. ఏంద్రా మా బర్త్డేలో వస్తుంటే భయం అవుతుంది, మా బర్త్డేలో వస్తుంటే భయం అవుతుంది ఎక్కడెక్కడ వేస్తావో. నెక్స్ట్ ఇంకా త్వరలో నెక్స్ట్ బాబ్జీ గానే ఉండేది డిసెంబర్ 1 8th డే రోజు. బాబ్జీ బర్త్డే నైట్ వ్లాగ్ ఏమో కానీ మార్నింగ్ వ్లాగ్ మాత్రం మీరు బాబ్జీ జీవితంలో మర్చిపోలేడు అట్లా. సో ఈసారి నేను కాదనమాట, మా తమ్ముడు ప్లాన్ చేయబోతున్నాడు బాబ్జీ బర్త్డేని. ఏదో మీరు ఊహించరు, కని విని ఎరగని రేంజ్లో నేను చేస్తా అంటున్నాడు. సో చూద్దాం ఏమో. చలో చలో. పనా ఏం కొండరా ఇది? ఈ కొండ పిలిచేసాం. భయం నాకు ముందు దారంటే భయం. మరి బాబ్జీ దేలకొండ అంటే ఇదే కదా? ఎందుకు రా దీనికి దేలకొండ అని పేరు వచ్చింది? దయాలు ఉన్నాయి కాబట్టి దేలకొండ. దయాలు ఉన్నాయా? బాబ్జీ అన్న అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతా అంటాడు, అందుకే నిన్న వాళ్ళకి వచ్చింది. ఏడేద్దాం. సో ఫ్రెండ్స్ మేము ఆ కొండ అంతా ఎక్కి వచ్చిందంతా తీయలేదనమాట, ఎందుకులే అనేసి. అంటే కొండ అంటే మరీ ఏం భారీ ఏం కొండ ఏం కాదు, నార్మల్ కొండే ఇది. అడేద్దాం రా టెంటు. రే సౌండ్ అదే వాటర్ సౌండ్ వస్తుంది రా అన్న. సో ఫ్రెండ్స్ దగ్గరలో ఏమో వాటర్ ఫాల్స్ ఏమన్నా ఉందేమో, అలా సౌండ్ అయితే వస్తుంది.
పట్టుకో. ఏంటిది విచిత్రంగా వస్తుంది? ఆగి వస్తానట్టుంది ఆ సౌండ్. ఈ సౌండ్ కూడా ఎప్పుడు వినలే. పురుగా పక్ష చెప్పునా అడవి మంచి. గ్యాస్ మీకు ఆ పురుగు పక్ష ఏదేదో అర్థం కాదు. చూడండి విచిత్రంగా వస్తుంది సౌండ్. దికా ఉదర్. అంటే పురుగేనా? చాలా అంటే స్కేరీగా వచ్చింది అనమాట అది. ఆగి ఆగి వచ్చింది అది కూడా. ఇక్కడ వేద్దాం రా, ఇది బాగుంది. ఇక్కడ వేద్దాం రా. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది కొండ దయాల కొండ అని ఎందుకు పేరు వచ్చిందో తెలియదు. నిజంగా దయాలు ఉన్నాయా లేవో అయితే తెలియదు. నేను అడిగిన ప్రకారం అయితే ఏం లేవు, దయాలు గీయాలు ఏం లేవు. అది జస్ట్ దానికి అది ఎప్పుడో పాతకాలంలో అలా పేరు పడింది. సో అప్పటి నుంచి దాన్ని అలా పిలుస్తూ ఉంటారు అని చెప్పారు. అందుకనే కొద్దిగా మన వాళ్ళకి కూడా టెన్షన్ పడకూడదు కాబట్టి, పైగా ఈరోజు మా చిన్నోడు వచ్చాడు కాబట్టి వాడు భయపడకూడదు కాబట్టి నేను మంచి ప్లేస్కే తీసుకొచ్చాను అని అనుకుంటున్నాను. అని నాకు కూడా తెలియదు. మన వాళ్ళకైతే అసలు నమ్మకం లేదు. నమ్మకం లేదు. నలుగురు ఉన్నారే, నలుగురికి టెంట్ సరిపోతుందా అని అనుకుంటారేమో. న్యాచురల్గా ఇంకా బాబ్జీ గారు నేను పనుకునేది ఏమి ఉండదు. తెల్లార్లు నిద్ర జాగారమే అనమాట కదరా బాబ్జీ. రా అట కానీ రా. ప్రముఖ వ్యక్తి, పెద్ద వ్యక్తి, కొద్దిగా చెప్పాలి కదా. ఈ మధ్యన ఆయన ఒక్కడే ప్రపంచంలో రారా డైటింగ్ ప్రపంచంలో ఆయన ఒక్కడే చేస్తాడు, ఎవరు చేయడం లేదు. బాబ్జీ కానీ వీడికి రాలి చెప్తా. రాలేదులే, వీడికి రామమ్మా. వద్దులే మామ. నువ్వు వీడికి రామమ్మా. కానీ మామ వీడికి రామమ్మా. వీడికి రాలొచ్చాయి. వీడికి రా. రాలే. అమ్మాయిని సంబంధం చూడలో రాలే నీకు. వీడియో తినొచ్చిండ్రు. సో త్వరలో ఏదైనా మంచి వాటర్ ఫాల్స్ దగ్గర నైట్ అంతా క్యాంపింగ్ వేయాలని చిన్న ఆశగా ఉంది. సో అది కూడా ట్రై చేస్తాను డెఫినెట్గా. బాబ్జీ తమరి సింహాసనం ఆసనం కండి. పైన బెసేదా పట్ట బేలము వాన పడితే బేచాము. వాళ్ళు వచ్చి మళ్ళీ ఎప్పుడు అంటుంటావా? బేచలేనా మళ్ళీ వచ్చి ముందరికి వచ్చి చెప్తే కదా నువ్వు 4 మాటలు. శామీనా దర్బార్ శామీనా అదే వేరు. సరే మామ వచ్చే ఇంకా ఏం చెప్పాలి. వడదీపాలనా? ఏం చేసావు వీడియో తీయకుండా? బాబ్జీ స్వాగతం. స్వాగతం. ఇంకోటి, ఇంతవరకు నువ్వు పెద్ద పెద్ద స్టవ్లలో చేసిన చిన్న చేశాడు. చిన్న స్టవ్లో కూడా మ్యాగీ చేసిందా? ఇప్పి చేసాం. ఏంది ఇప్పిరా? ఇప్పి ఏం చేసామంటారా? గుడ్డలు కాదు, ఇప్పి తినేది. మ్యాగీనా? మ్యాగీ కాదురా, దాని పేరు ఇప్పిరా. అంటే సరే కానీ కూర్చో. సాపన్న ఎత్తుకొచ్చింది కదరా. ఏది సాపన్న? ఇంకెందుకు పరుపు దుప్పటి అన్నీ తెచ్చుకో. పరుపు దుప్పటి అన్నీ తెచ్చుకోరా. వీళ్ళు దీనకు ఆ సుధీర్కి సాప, వాటర్ బాటిల్, చికెన్ పకోడా ఎన్ని అదేదో అన్ని అత్తగారింటికి పంపించినప్పుడు ఇచ్చి పంపించారు అంటే తీసుకోవడం చాలు ఆయన. సో గైస్ యాక్చువల్గా ఇప్పుడు టైం ఇంకా ఎంత టైము బాబ్జీ? ఏందిరా వాచ్ పెట్టుకొని ఫోన్ చూస్తాను. లాస్ట్ వాచ్ కూడా నీదేనా? ఒకప్పుడు పాలు తెచ్చినాము. చాయ్ పెట్టి మమ్మ. బాబ్జీ గారి చాయ్ ఈరోజు. బాబ్జీ గారి చేతిలో బిర్యానీ తిన్నాం కానీ చాయ్ తాగలే ఇప్పుడు. అదేరా స్టవ్. నువ్వు బాబ్జానా రేపు ఒక్కరోజు బతికేరెట్టు చేయనా చాలు.
కానీ తీ దీనికి ఏంది ఏముంది తగిలిరా స్టవ్ ఓపెన్ చేయరా ఆడ ఉంది చూడరా. ఇద్దరు ఇది స్టవ్ బుల్లి స్టవ్. గ్యాస్ పొయ్యిలు పొయ్యి రింగులు ఏడదు కదా అది. ఒకప్పుడు రక్తాలు దించాం దాంతో ఏందనుకుంటున్నాం రాలే భయా గ్యాస్ లానే ఆతనా ఏ లీక్ అయితే అందరు ఇది టైట్ చేయనా సంబరాన్ని చంపుతావు నువ్వు ఆయన ఉండు ఆగు చేత కానప్పుడు మనకి ఎందుకు ఏంది మామ గ్యాస్ ఎన్నో పెద్ద పెద్ద గ్యాస్లో పెట్టినా అదేంది పేల్చేటి అంటే పేల్చేటి కాదు చిన్నటి ఇది తీరా తీరా. సో ఫ్రెండ్స్ ఈ గ్యాస్ అంటే నాకు భలే ఇష్టం. యాడికైనా తీసుకెళ్ళచ్చు, విత్ ఇన్ మినిట్స్లో చేసుకోవచ్చు దీంట్లో. మనం చంపేదానికి ఆడు టైట్ చేసి తిప్పాలి మామ అది మొక్క పెడతారు ఇట్లా ఇటు పెట్టి అలా దిక్కు పెద్ద తేడా ఏమి రాదనుకుంటానే కాలినా కాలకపోయినా లేదు ఏందనుకున్నారు మీరు. ఇది సౌండ్ దగ్గరకు వస్తుంది నైట్ కాబట్టి క్రీమ్ లేవు వీలే కదా ఇదే అంగడబ్బా ఏందిరా ఎలాగలే అది అది ఓ ఆన్ చేయనా లైట్గా రావట్లేదా ఏమో ఎందుకు నంత ఆన్ చేసాడు రా సాధించాము అయితే నా లోపల తెలివి చూడండి గైస్ మన బుర్రా బయట రేతు ఒక సైడ్ ఫ్రెండ్స్ ఎంతైనా సరే మనం ఇలాంటి ఫారెస్ట్లలో వచ్చి క్యాంపింగ్ వేసుకుంటా అంటే ఆ మజానే భలే ఉంటుంది అనమాట. ఆ ఎంజాయ్మెంట్ వాటర్ బాటిల్గా చూడు మనోడు ఎట్లా అంటే ఊరికి వంట మాస్టర్ అని వాని ఊరికి ఇది చేసినారు. క్లీనింగ్ లే నీటింగ్ లే ఎంతసేపు ఉన్నాడు వాన్ క్లీనింగ్ తప్ప తీసుకోకుండా ఏడబెట్టినామే చక్కగా పెట్టేసి ఫస్ట్ సిలిండర్ మరి ఉండరా అది నా తిక్కు ఉందిరా మర్చిపోయినా ఉండి ఇట్లా పెడదాం. అటు ఇటు అటు దిక్కు మా దిక్కు కాదు ఏమినా బర్త్డే రా రేపు ఇప్పుడే అయిపోయినా రేపు ఏం కాదులేనా చక్కగా వచ్చి అలా తగులుకుంటుందిలే. దెబ్బకు 35 కేజీలకు వచ్చావు ఎట్ట దిప్పురా అట్టన్నా ఎవరు లేని తిక్కన్నా పెట్టరా. ఏమినా అవునా నువ్వు పట్టుకుంటా అంటే ఎందుకు అది పైకి లేచానే ఇది ముందుకు రాదు కైగో అట్లా ఖాళీ వేడి నీళ్ళు కాంచుదామా ఫస్ట్ ఏం లేదా డైరెక్ట్ పాలు పెడదామా ఫస్ట్ నీళ్ళు కాంచారు అదే జమినీ పొడి తెచ్చారు ఇంకేం తేవాలా బూస్ట్ తేవాలనా చక్కగా తీయరా ఫస్ట్ అది అట్ట ఇటు చక్కగా తెచ్చాం రా అంతే ఇంకేం చక్కగా అంతేలే బా ఎన్ని పుల్లలు తెచ్చారా దీనికి అసలు అవి ఓపెన్ చేయము ఏంట్రా ఈ ఓపెన్ చేయరా 4 పచ్చాలు నువ్వు ఓపెన్ చేయి ఒరే ఇది కడుగుతాను రా ఏమినా పేపర్ ఉంది కదా ఇటు పక్కకి తీయాలి ఇటు పొరపాటుగా గిన్నెకి ఏమన్నా అయిందనుకో ఇంటికి పోయినాక మామూలుగా ఉండదు మాకు. కొత్త గిన్నె అనమాట. ఈరోజు మా అమ్మ కొనుక్కొచ్చి పెట్టుకొని ఉండింది. అది మా అమ్మకు ఉండే ఒకటి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఎంతసేపు ఉన్నా కూడా బంధువులు ఏంట్రా ఈగల టీ జుర్రా ఏంట్రా మాంసాహారం ఆటలు పడ్డారు మాంసాహారం మాంసాహారం తినరా ఎందుకురా నీళ్ళు మళ్ళా టీకే టీ పాలకే టీకే ఉన్నిరా అన్నీ నీకునా చిక్కంగా తాగుతా పెద్ద పాల ప్యాకెట్ ఇచ్చాం కదా నలుగురికి.
పాలలో నీరు కలుసుకోవాలంటే బాగున్నారా? కై కా భా సౌండ్ आता है ने టీ కడితే వెళ్ళాం అనుకున్నా. టీ కాదు నలగ మళ్ళా బయటికి రాను లోపల పోతా భయం వచ్చింది నేను. हाँ बिरा आता है भैया కొండలో ఉండేది ఇయ్యరా ఇల్లు ఉంటే పోనా యాడికి రా, యాడికి పరిగెత్తాను. భయం అవుతుంది నాకు. గైస్ లిటిల్ బిట్ సౌండ్ చూడండి, ఎలుగుబంటి సౌండ్ అది వచ్చింటుంది. డిఫరెంట్గా ఉంది ఆ సౌండ్ కూడా. సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంది. हाँ, తెరిచి జాతా హై జోర్ ఎక్కువ వస్తుంది ఆ శబ్దం, దగ్గరనే ఉన్నట్టుంది అది. భయపడదు. రేపు పాలు పోతారా? పోయి దాంట్లోకే పోయి. ఈ సైడ్ వస్తుంది నా సౌండ్, ఈ పక్క ఇంకో నా కుక్క ఉంది నాయడా. కుక్క ఎలా వచ్చింది వీడికి? మనం ఎంత దూరం నడుచుకుంటూ వచ్చాం నా కొండపైన. అది చూడు, అసలు మనుషులు వచ్చాం కూడా కదలకుండా అట్నే కూర్చోంది. చూపి ఇదేనా సౌండ్ చేసింది? కాదునా బిస్కెట్ గిస్కెట్ కూడా ఏం లేదు మన దగ్గర. బా ఓ ఎలా వచ్చావు నువ్వు? ఒకటి ఉన్నా ఇట్లా. ఎలా వచ్చావు నువ్వు? సౌండ్ ఇది కాదునా, సౌండ్ ఈ సైడ్ వస్తుంది. कहाँ जाता है रे तू? भैया ऐसे वो हलता है, वो टेंटू ఏంటి వచ్చేట్టున్నారు? అర్రే పోతుంది. ఏమైందిరా? పాలు పొంగుతాయి. ఏమైందిరా? టెంట్ కలిసింది, అది ఏంటి వచ్చినాయి? ఏమున్నాయన్నా దీని వెనకాల? ఏం లేవునా? ఇంతగా కదిలింది అది, ఫుల్ హల్గా పూరా సౌండ్ ఆగో. ఓనా నువ్వు అన్ని పట్టుకునేది లే అన్న, వాడేంది అట్ట పరిగెత్తండి. యాడికి పరిగెత్తాను? ఏమన్నా పడితే వాడు ఉండరు దింక పరిగెత్తాను. కూర్చో నువ్వు ఆడ. వన్ లోపల దుబ్బున్నాను, వన్ లోపల దుబ్బు. యా కోసి సైడ్ రా యాసో ఇచ్చేచు. సర్లే భయపడదండి ఏం కాదులే. కానీ అది ఏదో ఒక చిన్న జంతువు టైప్లోనే వినిపిస్తుంది. చిన్నది కాదు నా, అదేదో పెద్ద జంతువు. నార్మల్ జంతువులు అట్లా సౌండ్ చేయవు. దయాలకొండ అని అంటున్నందుకు ఏమన్నా నిజంగా ఏమన్నా ఏందన్నా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చాక అలా అనిపిస్తుందా? అలా ఏం లేదు. ఐ థింక్ ఎక్కడి మీద రానరా? ఈయన ఉన్నాం రా. రారా నైనా? ఏమైంది? పాలు పొంగుతున్నాయి. పాలు పొంగుతానే. చలే చూద్దాం. మళ్ళీ సౌండ్ ఏంది? అయినా టెంట్ ఎట్ట కదిలింది నాకు అర్థం కాలే. చూసా నువ్వు టెంట్ కదా? వాళ్ళు అంటారు వాడు అంతగా భయపడి పరిగెత్తాడు వాడేమో. గాలికి గిలి కదా వీళ్ళు భయపడినారా అట. ఏంది నా దీన్ని పానం తీసాను? ఏమిటిదిరా అది? టీ కాఫీ మంట పెట్టరా. హాయ్ ఫ్రెండ్స్, టీ ఎట్ట పెట్టాలో చూడండి. ఫస్ట్ పొయ్యి మండించి తెంగాల, మళ్ళీ దవరా తెంగాల, పాలు తెంగాల, అవన్నీ మరినాక చక్కెర తెంగాల. రేపు పొద్దున్న వీడియో చేసి ఆడియన్స్ నిన్ను మింగాల. చాలు మంట పెట్టరా. ఏ సైడ్ పల్టారు మేరకు రే మోలా అట పరిగితే ఏమిరా? ఏమైనా పడితే ఏం మెంటలా? ఏమన్నా డరిగితే నీకు ఇంటికాడ ఏం చెప్పినా వద్దురా అని చెప్పినా.
అన్న ఇచ్చాడు నేల్తా అంటారు. ఇప్పుడు షూట్కి పోయినా కూడా నేనే భయపడుతాను కూడా వినాడు. మా అమ్మతో గొడవ పెట్టుకుంటాడు. మేము ఇద్దరం షూట్కి వచ్చేసిన తర్వాత ఆ అన్న ఇప్పుడు అన్న పిలుచుకుపోతాడు, నన్ను పిలుచుకోపోడు అంటాడు. ఇప్పుడు చూడండి వచ్చేందుకు బాగైంది. పదొక్కదానికి అబ్బా మీరు బాబ్జీ ఏంట్రా సౌండ్ అది? గైస్ చల్ల వాతావరణానికి వేడి వేడి చాయ్ చేస్తున్నాం క్యాంపింగ్లో మొత్తానికి. గైస్ ఏ పొద్దున్న టీ హార్లిక్స్ కలర్లో వచ్చింది, మీరు చూసినారా? బాబ్జీ స్పెషాలిటీ అదే, టీ హార్లిక్స్ వచ్చేటట్టు వస్తుంది. అలా కొంచెం గిడ్డి జరిగింది. ఆల్రెడీ బేసాం, ఇంకేం కావాలా? నేను ముందే అడిగినా ఎక్కడికి వెళ్తాను ఎక్కడ తెస్తాను అని. వీడికి తెచ్చి నన్ను చంపే రెస్పాన్సిబిలిటీ మీకు ఎవరుందా? అన్న నువ్వు మళ్ళీ కింద పెంచాను. ఓకే సో గైస్ ఇంకా గైస్ అదే పనిగా మామూలుగా అయితే మా ముగ్గురికి చాలు, ఆయన అదే దాంతో అవుతాడు ఇంకా డైరెక్ట్ మొత్తం పడిపోతుందిరా. చేతులు కూడా కాల్చవరా? ఇది ఆడబిట్టాలి అర్థం కదా. ఏమిరా రకరకాలుగా ఉందంటావా? మామూలుగా కాదు, అలా నాక తాగండి. నిజాయితీ చెప్పాలంటే నాకు అది దసరాకు సంక్రాంతి క్లారిటీగా తెలియదు. అదేదో పచ్చడి చేస్తారు కదా, ఏం పచ్చడి చేస్తారు? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి సేమ్ అదే మాదిరి ఉంది. చూడండి వాడు చేసిందని వాని ఎక్స్ప్రెషన్ చూడండి, కాలుతున్నాయి. ఒరే నైట్ అంతా ఉన్నా నీకు పాలు అన్నీ ఒకేసారి అయిపోయి చేసినవరా? ఏ ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ మీ దాన్ని ఎత్తి పెట్టుకోండి. కాంచి పెడితే ఉండవా? ఇప్పుడు కాంచిందాన్ని మళ్ళీ చక్కెర పెట్టుకుంటే ఉండవు. ఏమవుతారా నీకే తెలియాలి. టేస్ట్ ఎట్టుంది రివ్యూ చెప్పనా? రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో అమ్మేయాలన్నా మంచిగా ఉంటుందిరా. నిజాయితీగా నువ్వే చెప్పురా, చేసాడు బాగుందా? బాగుంది, చక్కెర తక్కువ. సో గైస్ నిజంగా రైల్వే ప్లాట్ఫామ్లో ఎప్పుడన్నా ఎవరైనా చాయ్ తాగారా? సేమ్ అట్లే ఉంది అనమాట. ఓకే పర్లేదులేండి, మాకు మామూలే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టైం 12 o'clockకి ఆన్ చేస్తాము. ఆన్ చేసి కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాము. ఓకే ఇంకా నైట్ అంతా ఇక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి ఛార్జింగ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అయిపోకూడదు. ఓకే ఆఫ్ చేసేరా. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి 11:40 అలా అవుతుంది, 11:45. సో మన వాళ్ళు ఆల్మోస్ట్ పడుకో ఉన్నారు. చూడండి బర్త్డే బాయ్ గాడు బాబుజీ గారు ఇద్దరు పడుకో ఉన్నాడు. నేను కొద్దిసేపు పడుకొని లేసాను, మన వాళ్ళు కూడా కొద్దిసేపు పడుకొని లేసారు. ఇంకా టైం అవుతుంది, కొద్దిసేపు టీ పెట్టుకుంటాం మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఇంకా 12 అవగానే కోసేద్దాం. ఓకే గైస్. రే బాబ్జీ టీ పెడదురా, టీ పెడదురా. టైం అవుతుంది లే. ఇంకా రే పండు, రే పండు ఉడు లేండ్రా, టైం అవుతుంది లేండ్రా. ఇంకా ఏంది టీ పెట్టుకోవాలనా? గైస్ మన వాళ్ళు లేకున్నారు. ఎరా పట్టుకో, మనమే కాంచుదాం. ఏమన్నా బ్రహ్మ విద్య బాబ్జీ గారి కంటే బ్రహ్మాండంగా కాంచుతాను. బాబ్జీ గ్యాస్ నీదికే పెట్టినా. రే బాబ్జీ గ్యాస్ నీదికే పెట్టినా. నువ్వు టీ పెట్టి చంపితే మేము గ్యాస్ పెట్టి చంపుతాం. లేచండి ఇది.
పబ్జీ లేరా టీ గరం అవుతుంది తాగవా లేండి టైం అవుతుంది అంతేలే ఇప్పుడు ఒక సంచికి తాగినావు పడుకోక ముందు ఒక సంచికి తాగి పడుకున్నాడు గైస్ సో చలి లైట్గా స్టార్ట్ అవుతుంది గైస్ ఇంకా మొత్తం ఇప్పుడు వానలు పడి బీభత్సంగా ఉందన్నమాట ఇంకా తర్వాత ఈ ఇయర్ సమ్మర్ కానీ అలాగే వింటర్ కానీ మొత్తం కుమ్మేస్తుందంట ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి సమ్మర్కి వింటర్కి ఫుల్ చలి ఉంటుందంట సమ్మర్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎండలు వాయుగొట్టేస్తాయి వచ్చినప్పటి నుంచి అదేదో సమ్ జంతువా లేకుంటే ఏంది అనేది అర్థం కావట్లేదు గైస్ డిఫరెంట్గా వస్తుందంట పక్క వాయిస్ ఏయ్ లేండ్రా రే ఇంకా టైం అయింది రే పండు ఉడ్డు టైం ఊరు 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 పాలు పెరిగిపోయినాయి రా ఇంకా లే దా కమన్ పోయి ముఖం కడుకోపో ఏదే అదేందుకు మళ్ళా ఆల్రెడీ వేసిందిలేరా చక్కెర వేలే చక్కెర మీది చక్కెర వేయాలనా మళ్ళీ కప్పులలో వేసుకుంది వాటర్ వేరా మొత్తం వాటర్ వేరా వాటర్ వే వద్దులే చికెన్ ఉన్నాయి లేదా వేరా బై వేరా ముందు వేయాలరా గైస్ ఎవడన్నా పాలు ఫస్ట్లో పాలు వేయకముందు నీళ్ళు వేసాడు ఇటు టీలో నీళ్ళు వేసాడు చూడండి ముందు అడగాల నీ ముందు నీళ్ళు ఎందుకు వేస్ట్ చేశాను నాకు తెచ్చింది బాటిలే ఇప్పుడు 4-5 సార్లు కింద వేసాం ఆడుకుంటావా అందుకే నీ సైడ్ నీ సైడే పెట్టింది అందుకే నీటి పంపించా అందుకే డేస్ అందుకురింది ఎట్టయినా లోపల నువ్వే ఉండవు పోయేది నువ్వే పాలు పంపించానా బర్త్డే రోజురా మా వానికి పైగా ఇప్పుడు అదేంది మేజర్ ఇప్పుడు మనోడు మైనర్ నుంచి మేజర్ అయిపోతున్నాడు ఇటు చూడు అది మేజర్ అయిపోయింది మళ్ళా కొంప ముంచేది ఏదో చేస్తాంటారు ఏదో పగబట్టినారు నా పైన కానీ దాన్ని కాల్ చేశాడు రా నరుకుతుంది అడ్డంగా అది చికెన్ కొడతారు చూడు దానిపైన పెట్టి నరుకుతుంది మా అమ్మ ఏం చేసా అది ఎందుకు మళ్ళీ పైకి వచ్చింది కింది చెప్పిడ్రా పోతుందిలే బా అది పోకపోతే నువ్వు పోతావు తెల్లారదానికి పద్దెన్ని కుర్బానీ అడిచింది మళ్ళీ దీంట్లోనే వేసుకో నీకు షుగర్ ఉంది అది నిజంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన తాగే కప్పుతో పాటు 5 కప్పులు మనిషి అనేవాడు ఎవరన్నా 1 గంటన్నర 5 కప్పులు తాగుతానే ఉన్నాడు కొడితే తాగినట్టు తాగుతాడు అలేనా వాడు ఆ పక్క ఊర్రా పిల్లపడిచి వదిలేరు కదా పడ్ర తేరా ఏమి రావని పైన కసి అడ్డేట్రా క్లారిటీ కనొస్తుందా కొంచెం గడ్డి దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు చూడండి మీరే చూడండి ఫ్రెండ్స్ అదో కనొస్తుంది మీకు క్లారిటీగా అది నాటు వైద్యం తీయాలంటే లోపలికి వెళ్ళిపోయింది అది ఎటు తీయాలి దాన్ని తాగి వాతావరణం లేపిలే చెడ్డాలకు దుసాలే పడేసా వేరే వేసుకో పడేసారా ఇంకోటి వేసిరా లేని వానికి వాడు తాగుతాడులే అది ఏమైందిరా సర్లే నువ్వే తాగు నీకైతే న్యాయం నాకైతే న్యాయం మరి కానీ రే టైం అవుతుంది రా టైం అవుతుంది కానీ టీ తాగురా నేను ఉడగొట్టవా త్వరగా గైస్ ఇంకా ఒక 5 minutes ఉంది అంతే త్వరగా తాగండి రా కాలిపోతాను చక్కెర నీళ్ళ నోట్లో పోసుకోండి
ఏందిరా ఎనుగులు వచ్చినాయి కాంచి సౌండ్ టార్చ్ ఎక్కువ తాగిపోదురా చెయ్ ఆగు నా ఏంది నా సౌండ్ ఎనుములు వచ్చి డైరెక్ట్ పాలు ఇచ్చా కొడక టార్చ్ కా పట్టుకో పిండిదాంరా పక్కనా గ్యాస్ వాయిస్ వినిపిస్తుందా మీకు అదేదో కంటిన్యూస్ आता है भैया ఇటు పక్క నుంచి వస్తుందిరా ఇటు పక్క నుంచి వస్తుంది ఈ పక్కన देख के मारा रे भैया इधर आता है इधर बाइक तुम्हारा राइट साइड సర్లేరా ఒకటి పోతా అంటారు రే ఇవన్నీ అట్లా పడేద్దండి మళ్ళీ తీసుకొని పోవాలా మనం అడవిలోకి వచ్చి గలీజ్ చేయకూడదు ఏం భయపడకనే ఉత్త మామూలే అడవిలో కాబట్టి జంతువులు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి సౌండ్స్ కొంచెం బస్సాకరా వడగొడతారా వడగొడతావా వడదిప్పుతావా ఇదేం కుర్తే చేప కాలుతుంది ఇది ఏమిదిరా టీ గ్లాసులో తాకుండా డబ్బీలలో దుర్మార్గులారా పొద్దున్నే ఏనుగు పాలు పిండేటప్పుడు भैया कहेगा कि सेट गयनाथ का है సరే రా ఫస్ట్ కేక్ వద్దాం రా అందరూ నా తరపున మన ఆర్వీ ఫ్యామిలీ అందరూ మా తమ్ముడికి శుభాకాంక్షలు చెప్పండి సో విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండు थैंक यू సో మచ్ రెడీ మన ఆర్వీ ఫ్యామిలీ ఎవరెవరైతే నాకు విషయం చెప్పారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పండు గైస్ యాక్చువల్గా ఈయన అసలు పేరు చాలా మందికి తెలియదేమో ఇన్స్టా ఐడి తెలిసే వాళ్ళకి తెలిసి ఉంటుంది సో మనోడి అసలు పేరు అల్లా బకష్ అనమాట సో మేము అలా పిలవము మ్యాక్సిమం మా ఫ్యామిలీలో అందరూ నేనైతే నాకు తెలిసినంత వరకు పిల్లప్పటి నుంచి వాటిని పేరు పెట్టి పిలిచింది లేదు 24/7 పండు 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 అంటూనే ఉంటా మ్యాక్సిమం 90% మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు పండునే ఎవరో 10% అంతే అల్లవకాశం పిలిచేది ఓకే కానీ అందరూ ఫస్ట్ విష్ చెప్పురా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు పుట్టినరోజు జేజేలు బుజ్జి బాబాయ్ లైఫ్ లో ఓకే లైట్ బర్త్డే చేసుకుంటాను నేను కమ్ ఆన్ కొయ్ స్వాగత్ కరో జనగణ మన అధినాయక జయ హే ఏయ్ పాడకూడదురా జాతీయ గీతం పాడు కామ సౌండ్ ఇది ఏం పిల్లి కోరి మన సనయట్రా గైస్ కోయిన్ కూడా కోయలేండి ఇంకా వాడు చూడు వాడు వస్తుందో రాదని అప్పుడు ఏంటి అది ఏం సౌండ్ అది కంటిన్యూస్ ఏయ్ తీరా నువ్వు పోయింది నన్ను పట్టుకుని సర్లే ఏం కాదు కానీ బిన్న కురా ఏం కాదు టెన్షన్ పడద్దు కానీ కొయ్ మీరు ఎవరన్నా ఇక్కడ ఉంటే ఇది దయాలకొండ అంటున్నారు ఇక్కడ నిజంగా దయాలుంటే మా వాడిని విష్ చేయండి ఈరోజు మా వాడిని పుట్టినరోజు కానీ ఇక్కడ లైట్ పేరు అంటే కోచింగ్ తాడు ఏంది నా సౌండ్ ఏమో తేడా వచ్చిన ఇట్టే పరిగెత్తి దిగుతా ఇట్టే ఇసిరి అని బిన్నే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ కమ్ ఆన్ దిస్ గైస్ బర్త్డే నాదే నీదే ఫస్ట్ మనోడు ఆకలేస్తుంది లేరా లేపుతా అడుగు తిని నాకు గుడ్డు తింటావు నువ్వు ఉండి పెడతానులే
ఏంది నా సౌండ్ ఎక్కడ కుక్క ఏంది ఎండి ఉంది కానీ అదేం సౌండ్ అసలు ఇందాక లేదు కదా ఆడింది కూడా ఉంది అది నీ వాటర్ నువ్వు తిను తినే పానాలు పోతాయి అంటే ఏంది కేక్ పెడతాడు ఆయన సౌండ్ ఏంది నాది రే బాబ్జీ ఏం పట్టించుకోకుండా ఉన్నావే మనకి ఎందుకు తినేటప్పుడు స్కెచ్ ఏమన్నా ఇష్టం ఎట్లా ఏందిరా నువ్వే ఏం చేస్తానా డేటా గైస్ ఈడే పిలిచికొచ్చింది మాకు ఈ కొండకు షుగర్ వస్తుంది గైస్ అసలు ఇలాంటి బట్ జంతువులే ఉన్నట్టున్నది ఎత్తున ఎన్ని ఎత్తున ఏ టెన్షన్ పడదండి ఏం కాదు టెన్షన్ పడదండి భయపడదండి హై హుష్ హుడు హుడు హుష్ యాపకల్ నా సౌండ్ ఏం కాదు జంతువులే ఏం కాదు ఈ సైడ్ నుంచి వస్తాను నా సౌండ్ సరే పట్టుకో దా भैया का साउंड आता है यापकल ना फोन दे భయపడదండి గ్యాస్ అసలు అది ఏంటి అది కంటిన్యూగా ఎన్నో అరుస్తుంది అది చూడండి ఎంత క్లియర్గా అరుపు మాదిరి వస్తుంది అది అండ్రా రే పండు కెమెరా ఆన్ చేయి ఛార్జింగ్ అయిపోయింది టార్చ్ ఉందా రాళ్ళు పెట్టిన తూ ఇదిరా మొలా నా దగ్గర రా అది పట్టే ఎందుకు అది యాపకల్ నా సౌండ్ జంతువుదే నాదేదో పెద్ద జంతువుదే ఉన్నట్టుంది మళ్ళా వస్తుందనా జాగ్రత్త గైస్ చూడండి ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది జాగ్రత్త రే మీరు గైస్ ఇటు పక్క నుంచి ఏదో వస్తుంది ఏమైంది బాగా క్లారిటీ క్యాప్చర్ అయింది అది వింతగా చంపేస్తారా పరంపరది डर लेता है फुल्लू कहेंगे चल भैया घर को రే మీరు క్లియర్ గా చూసారా రా సరే అయితే చెప్తా భయపడదు తీరా టెంట్ తీరా ఎడు పక్క మీకు అనిచింది చెట్టుగాడు కూర్చోండి అదే నా టెంట్ ఇప్పుడు మన సాగు కూర్చుందిరా లేదు కానీ
రే ఏం లేవని వదరా లుచ్చా సేమ్ టు యూరా నాకునా ఆ? మళ్ళీ అయ్యి వచ్చినాయి అడివి వద్దు వాన పడిందా కిందికి జంతువులు వచ్చింటాయి వాన పడిందా అసలు ఏం లేవు అన్నాడు ఈడు నాతో జంతువుల కింద నేను ఫస్ట్ అడిగాను మా ఎందుకంటే బంధువులు వాళ్ళు ఏమన్నా ఆ? మా బంధువులు వాళ్ళు ఏమన్నా సరే తిని రే లేయండిరా ఇంకా బొచ్చాం లేరా ఏమరా బాబ్జీ తిప్పరాసం నేను వాడి పుట్టిన మా సావులకు వచ్చింది రే బర్త్డే బాయ్ ఏమిటిదిరా ఇది లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ రా లైఫ్ అండ్ ఎక్స్పీరియన్స్ నీకేరా రే వీడియోలోకి వస్తా ఇంకోసారి ఆ? వాడు మీ భూములు మీ పంచాయతీలు తిన్నాడు ఎప్పుడన్నా వీడియోలో అంటాడు ఇంకా లైఫ్ లో నాకు తెలిసి రాడు నిజము సంథింగ్ అదేదో జంతువే ఖచ్చితంగా నల్ల ఉంది ముఖం మాత్రం విచిత్రంగా ఉంది అట్లా ఏం కాదు భయపడతాండి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది ఈ మధ్యన మనం యాడిపోయినా కూడా ఏదో ఒక జంతువు ఏదో ఒక గోస్ట్ ఏదో ఒకటి వచ్చి పడతాయి నేను ఎంత నార్మల్గా ఎంత ఇది సింపుల్గా పోదాము నేను ఏది లేకుండానే మంచిగా వెళ్దాం అనుకున్నా కూడా నేను వాటిని వదలకున్నా కూడా అవి నన్ను వదలట్లే అంటున్నాయి వైలెన్స్ అన్నట్టు గోస్ట్ ఐ అవాయిడ్ బట్ గోస్ట్ లైక్స్ మీ అన్నట్టు అయిపోయింది అనమాట గోస్ట్ లైక్స్ యూ లైక్స్ అవర్ అయ్యే పనులు లేవులే కానీ సో గైస్ అదే అనమాట మొత్తానికి అయితే ఓకే క్రేజీగా వచ్చింది బర్త్డే లైఫ్ తో ఇలాంటివి కూడా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోరా ఓకే కమాన్ చలో గైస్ అందరూ మనోడిని విష్ చేయండి సో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్